కథను వినబోతున్న శ్రోతలకు మనవి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు వద్దలని చెప్పులు. ఒకప్పుడు కైరో నగరంలో అబూ కాసిం అని ఒక మందులమ్మేవాడు ఉండేవాడు. వాడు చెప్పశక్యం కాని లోపి. తన వ్యాపారంలో బోలెడంత లాభం వస్తున్నప్పటికీ డబ్బు ఖర్చు చేయడం ఇష్టం లేక బిచ్చగాళ్ళు కూడా ధరించని చింకి బట్టలు వేసుకునేవాడు. వాడి తలపాగా ఈనాటితో కానీ అది వెలిసిపోయి ఏ రంగో కూడా తెలియరాకుండా పోయింది. అయితే వీటన్నిటికన్నా ప్రసిద్ధికెక్కినవి వాడి చెప్పులు. అవి బహు పురాతనమైనవి. ఎంతమంది చెప్పులు కొట్టేవాళ్ళు వాటిలో ఎన్ని వందల మేకులు కొట్టారో, వాటికి ఎన్ని తోలు ముక్కలు ఉన్నాయో అతుకు పెట్టారో తెలీదు. ఏళ్ల తరబడి మరమ్మతులు పొంది 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 అవి చాలా బరువెక్కాయి. అబూ కాసిం చెప్పులు జన సామెతగా చెప్పుకునేవారు. బరువు మోసేవాళ్ళు, అబ్బో ఈ మూట అబూ కాసిం చెప్పులంత బరువు ఉందే అనేవాళ్ళు ఆయాసపడుతూ. ఎవరికైనా కడుపులో శూలం వస్తే నేను తిన్న తిండి అబూ కాసిం చెప్పుల్లాగా పనిచేస్తోంది అనేవాళ్ళు. ఒకనాడు అబూ కాసింకు వ్యాపారంలో మంచి లాటు దొరికింది. ఇతర వ్యాపారస్తులైతే సాటి వర్తకులను పిలిచి విందు చేస్తారు. కానీ అబూ కాసింకు అలాంటి అలవాట్లు లేవు. మంచి లాభం వచ్చినందుకు పండగ చేసుకుంటున్నట్టుగా స్నానశాలకు వెళ్ళి వద్దామనుకున్నాడు వాడు. ఎందుచేతనంటే వాడు స్నానశాల ముఖం చూసి ఎన్నో ఏళ్లయింది. వాడు తన దుకాణం మూసేశాడు. తొడుక్కుంటే అరిగిపోతాయని చెప్పులను భుజాన వేసుకుని స్నానశాలకు వెళ్ళాడు. బయట అందరూ చెప్పులు విడిచిన చోట తన చెప్పులు కూడా విడిచి లోపలికి వెళ్ళాడు. అబూ కాసిం వంటి నిండా మట్టి పేరి ఉండటం చేత స్నానాలు చేయించేవాళ్ళు అతనికి చాలా పర్యాయాలు నలుగు పట్టించవలసి వచ్చింది. అబూ కాసిం స్నానం పూర్తయి బయటికి వచ్చేసరికి సూర్యాస్తమానం అయింది. స్నానాలు చేసేవారంతా చాలామంది అప్పటికి వెళ్ళిపోయారు. స్నానశాల బయట కాసింకు తన చెప్పులకు బదులు పచ్చటి తోలుతో తయారైన సరికొత్త చెప్పుల జత కనిపించింది. ఇలాంటి చెప్పులు కొందామని ఇన్నేళ్లుగానా అనుకుంటున్నాను. ఆ సంగతి తెలిసి అల్లా నాకు వీటిని బహుమానంగా పంపినట్టున్నది. లేక ఎవరైనా పొరపాటున వీటికి బదులు నా చెప్పులు తొడుక్కుపోయారో అనుకుంటూ వాడు ఆ కొత్త చెప్పులను కాళ్లకు తొడుక్కుని పరమానందంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంతకు ఈ కొత్త చెప్పులు కాజీ గారివి. ఆ సమయాన ఆయన స్నానశాలలోనే ఉన్నాడు. అయితే అబూ కాసింకు తన చెప్పులు ఎందుకు కనబడలేదంటే, చెప్పులకు కాపలా ఉండేవాడు మిగిలిన చెప్పుల మధ్య అబూ కాసిం చెప్పులు చూసి మండిపడి వాటిని ఒక మూలగా పడేశాడు. అబూ కాసిం స్నానశాల నుంచి బయటికి రావటం చాలా ఆలస్యమైంది. ఈ లోపల కాపలావాడు ఇంటికి పోయే వేళ కావటం చేత వాడు వెళ్ళిపోయాడు. కాజీగారు స్నానం పూర్తి చేసి తన చెప్పుల కోసం అడిగాడు. స్నానశాల ఉద్యోగులు అంతటా వెతకగా అబూ కాసిం చెప్పులు మాత్రమే దొరికాయి. అవి లోక ప్రసిద్ధమైన చెప్పులు కావటం చేత వారు వాటిని పోల్చుకుని అబూ కాసింను కొత్త చెప్పులతో సహా తీసుకువచ్చి కాజీగారి ఎదుట పెట్టారు. కాజీ తన చెప్పులను తాను తీసుకుని అబూ కాసింను ఖైదులో పెట్టించాడు. జైలు అధికారులకు పెద్ద ఎత్తున లంచం పెట్టి అబూ కాసిం బయటపడ్డాడు. ఇంత జరిగాక అబూ కాసింకు తన చెప్పుల మీద చాలా ఆగ్రహం వచ్చింది. వాడు వాటిని తీసుకుపోయి నైల్ నదిలో పారేసి వాటి పీడ వదిలించుకున్నాడు. అయితే అవి అంత సులభంగా వదిలే చెప్పులు కావు. కొద్ది రోజుల అనంతరం కొందరు పల్లెవాళ్లు నైల్ నదిలో చేపల పట్టబోయి వల వేశారు. వలను లాగేటప్పుడు వారికి చాలా బరువు అనిపించింది. తీరా చూస్తే అందులో అబూ కాసిం చెప్పులున్నాయి. ఆ చెప్పులకున్న మేకుల మూలాన వలతాళ్లు చాలా చోట్ల తెగిపోయాయి. వారు ఆ చెప్పులను అబూ కాసిం దుకాణానికి తెచ్చి నానా తిట్లు తిడుతూ వాటిని దుకాణంలోకి గిరబాటు వేశారు. ఆ చెప్పులు తగలటం మూలాన అబూ కాసిం మందుల సీసాలు, అత్తరు సీసాలు కొన్ని కిందపడి చాలా నష్టం జరిగింది. అబూ కాసిం దుఃఖం వర్ణనాతీతం. వాడు ఆ చెప్పులను నోటికి వచ్చిన తిట్లన్నీ తిట్టి తన దొడ్లోకి తీసుకుపోయి పాతిపెట్టడానికి గాను ఒక గొయ్యి తవ్వాడు. అబూ కాసిం పైన చాలా కాలంగా కసి ఉన్న ఒక పొరుగువాడు ఈ సంగతి కనిపెట్టి నగర అధికారి వద్దకు వెళ్ళి అబూ కాసిం అధికారులకు తెలియకుండా తన దొడ్లో ఏదో నిధి తవ్వి తీసుకున్నాడు అని ఫిర్యాదు చేశాడు. అబూ కాసిం పరమలోభి అని అందరికీ తెలుసు గనక అధికారి ఆ ఫిర్యాదును నమ్మి వాణ్ణి పిలిపించాడు. నేను నా చెప్పులను పాతేయటానికి గాను గొయ్యి తవ్వాను అంటూ అబూ కాసిం ప్రమాణం చేసి చెప్పిన మీదట పెద్ద లంచం తీసుకుని ఆ అధికారి వాణ్ణి వెళ్ళిపోనిచ్చాడు. అబూ కాసిం దుఃఖంలో తన గడ్డమంతా పీక్కున్నాడు.
వాడు ఆ చెప్పులను తీసుకుని నగరం దాటి దూరంగా వెళ్ళి ఒక కాలువలో పారేసి ఇక అవి తన కంట పడవు అన్న ధైర్యంతో ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ ఆ కాలువ మీద ఒక మర ఉన్నది. కాసిం చెప్పులు కొట్టుకుపోయి ఆ మరతాలు యంత్రాల మధ్య ఇరుక్కుపోయాయి. ఆ మర కాస్త ఆగిపోయింది. యంత్రాలు ఊడదీసి మరమ్మతు చేసేటప్పుడు వాడి చెప్పులు బయటికి వచ్చాయి. మర యజమాని వాటిని గుర్తించి అబూ కాసిం మీద నష్టపరిహారం కోసం వ్యాజ్యం తెచ్చాడు. అబూ కాసిం పెద్ద ఎత్తున జరిమానా ఇచ్చుకోవలసి వచ్చింది. వాటికి మతి పోతున్నట్టయింది. ఈ పాపిష్టి చెప్పులు ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తూ వాడు తన ఇంటి డాబా మీదకి వెళ్ళి చెప్పులను పిట్టగోడపైన ఉంచి తాను ఆ గోడపై ఆని ఆలోచనలో పడ్డాడు. ఇంతలో పక్క ఇంటి డాబా మీద ఉన్న ఒక కుక్క అబూ కాసిం చెప్పులు చూసి 2 డాబాల మధ్య ఉన్న అడ్డుగోడ దూకి వచ్చి ఆ చెప్పులను ఏదో చేయబోయింది. మరుక్షణం అవి పిట్టగోడ మీద నుంచి వీధిలో పడ్డాయి. దురదృష్టవశాత్తు ఆ సమయానికి అటుగా ఒక ముసలిది పోతున్నది. ఎంతో బరువైన ఆ చెప్పులు దాని నెత్తిన పడి అది కాస్త అక్కడికక్కడే ప్రాణం విడిచింది. ఆ సమయంలో వీధిలో నడుస్తున్న ప్రజలు చాలామంది చచ్చిపోయిన ముసలిదాని చుట్టూ గుమిగూడి అబూ కాసింను తిట్టసాగారు. ఇంతలో కొందరు రాజభటులు అక్కడికి వచ్చి అబూ కాసింను పట్టుకుపోయి మళ్లీ ఖైదులో పెట్టారు. చచ్చిపోయిన దాని బంధువులకు పరిహారం చెల్లించి జైలు అధికారులకు అంతులేని డబ్బు లంచం పెట్టాక అబూ కాసిం ఖైదు నుంచి బయటపడ్డాడు. ఇప్పటికి వాటికి జ్ఞానోదయం అయింది. మర్నాడు వాడు తన చెప్పులను తీసుకుని కాజీగారి వద్దకు వెళ్ళాడు. వాడు వాటిని ఆయన ముందు పెట్టి, మహాప్రభు, ఈ దిక్కుమాలిన చెప్పులు నా కొంప గుండం చేశాయి. వీటి మూలాన నేను బికారినైపోయాను. నేను తమకు విన్నవించుకునేది ఏమంటే, ఈవేళ నుంచి నాకు ఈ చెప్పులు అనేవి లేవు. ఏ చెప్పుల వల్ల కానీ ఎవరికి కానీ ఇక ముందు నష్టం జరిగే పక్షాన దానికి నేను జవాబుదారును కాను. ఈ సంగతి తమరు చట్టరీత్యా గుర్తించగలందుకు ప్రార్థిస్తున్నాను అని ఎలుగెత్తి చెప్పాడు. న్యాయస్థానంలో ఉన్న మిగిలిన అందరితో పాటు కాజీగారు కూడా ఈ మాటలకు విరగబడి నవ్వాడు. కథ సమాప్తం.